దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకి అనుగ్రహించాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మనల్ని ప్రేమించి తన కృపానిధిలో బలపరచాలని చూస్తున్నాడు. ఆయన మనకి ఇచ్చిన కృప ఎట్లాంటిదంటే, ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14లో వచ్చిన అయితే ముద్రించాడంట. ముద్ర, ఇక్కడ ఎంఆర్ఓ ఒక ముద్ర ఉంటుంది చూడండి, స్టాంప్ వేస్తే అది అమలవుతుంది. అలాగా పరిశుద్ధాత్మని ముద్రగా మనలో ఉంచాడంట. మనలో ఉంచి మనల్ని ఆయన తన కంటి పాప వలె చూస్తున్నాడు. కంటి పాప వలె చూస్తూ మనకు కావలసిన అన్నీ కూడా సప్లై చేస్తున్నాడు. మనము దూతలని అడగాలి, దూతల సహాయం అడగాలి. ఎందుకంటే మన శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ చేతను ఇది జరుగునని జెరుబ్బేబెలు ఒక మందిరానికి పునాది వేశాడు. మందిరం యొక్క ప్రతిష్టతను ఆరంభించాడు. మందిరము కట్టబడింది, కానీ దాంట్లో దైవారాధనలు కొన్ని రోజులు కూడా నిలబడలేకపోయినాయి. దైవారాధనకి కావలసిన ముఖ్యమైన మూలరాతి అయితే వేసాడు, కానీ జెరుబ్బేబెలు వచ్చిన యూదులందరూ కూడా పాపానికి దాసులయ్యి, తన ఒక ఎజ్రా వచ్చాడు, తర్వాత నెహెమ్యా వచ్చాడు, వీళ్ళందరూ కూడా దేవుని పనిని సంపూర్ణంగా చేశారు. దానియేలుతో చెప్పిన 70 వారములు ముగిసిన తర్వాత అక్కడ కోరేషు విడుదల ఇచ్చిన తర్వాత కోరేషు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశాడు. కోరేషు వచ్చాడు, విడుదల చేశాడు. ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో, మన గ్రంథాల్లో రాసి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఉదయ అంతరంగ శుద్ధీకరణ. ఈ హృదయ అంతరంగ శుద్ధీకరణలో మనము ఎలా ఉన్నాం అనేది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవదూతలు మనకి పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దేవదూతలు మనకి పని చేసినప్పుడు మనం సంపూర్ణంగా దేవుడికి విధేయులై మనం జీవించినప్పుడు కార్యాలు జరుగుతాయి. క్రియలేని విశ్వాసం వృథము. రాహాబు క్రియ చేసింది, అబ్రహాము క్రియ చేశాడు. అబ్రహాము తన కుమారుని ఇచ్చి, ప్రాణార్పణముగా తన కుమారుని ఇచ్చి తాను తన యొక్క విధులని నిర్వర్తించాడు. అబ్రహాము ఆగు అని దాకా వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం చూడండి. రాహాబు కూడా విశ్వాసంలో అత్యధికమైన తన శైలిని, వ్యవహారాన్ని అవలంబించింది. ఆయన వేసేపటికి తన క్రియలేని విశ్వాసం వృథమని, ఆమె చేసిన పనిలో సంపూర్ణంగా ఎర్ర సముద్రం గుండా వచ్చారమ్మా. అయ్యో, దేవుడి గురించి తెలుసు, అక్కడ వాళ్ళు ఎంతంటే అంత అయిపోద్దని అంత నమ్మకము, విశ్వాసము పెదాలకి కాదు, కానీ తన ప్రాణం పెట్టి అక్కడ నడిపించింది, విశ్వాసాన్ని కూడగట్టుకుంది. అలాగే మనం చూస్తాము, ఎస్తేరు రాణి కూడా తన ప్రాణాన్ని పెట్టి, ప్రణంగా పెట్టి ఉపవాస ప్రార్థన చేసి ఆమాన్ని ఉరికంబంకి ఎక్కించడానికి, తర్వాత ఆమాను కుమారులు 10 మందిని కూడా ఉరికంబం ఎక్కించడానికి, యూదులకి శాంతి రావడానికి తావుతపడింది. అలాగే శక్తి చేతను బలము చేతను కాదు, ఆత్మచేతనే జరుగును. ఆత్మచేత జరిగే కార్యాలని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మదేవుడు అసమసి కాదు. ఆత్మదేవుడి యొక్క అద్భుత శక్తి వ్యవహారము ఏమిటంటే,
తన పనిని నిష్టగా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేసుకుంటూ పోతాడు. దూతలు మనకి ఎంతో అవసరం. ఎంతో ఆ దూతలు ఇక్కడ దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు ఎలాగా, సైతాను క్రియలు ఎలాగ నడుస్తున్నాయో ఆత్మలోకంలోంచి మనల్ని ఎవరైనా అడుగుతారేమో అని చూస్తూ ఉంటారు. పంపించమని ఒక్క మాట ఆర్డర్ చెప్తే చాలు, పంపించడానికి సిద్ధంగా ఉంటాడు. మనము క్రియలేని విశ్వాసము మృతము. క్రియ కలిగి జీవించాలి, క్రియ చెయ్యాలి. క్రియ చేయకపోతే రాహాబు ఒక జీవితము వ్యర్థము, తర్వాత అబ్రహాము యొక్క జీవితము వ్యర్థమైపోతుంది. మనము ప్రార్థన చేసినప్పుడు అడిగి వాటిని ఎలా నమ్మి ఉన్నామని ఎలా నమ్ముతామో ఆ రకంగా మనము చేసిన ప్రతి జవాబుకి దేవుడు